అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు మొన్న. అది కూడా 2019 నుంచి 24 మధ్య, అంతకుముందు లేదు. 14-19 మధ్యలో లేదు. సరే, ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు తెస్తామని మళ్ళీ చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకంటే మేమే అమ్మి 4,000 ఎకరాలు అమ్మి ఆ 1,00,000 కోట్లను తీర్చేస్తామని కూడా అని అంటున్నారు. అసలు 4,000 ఎకరాలు అమ్మి 1,00,000 కోట్ల అప్పు తీర్చేది ఎప్పుడు? అప్పటి వరకు ఈ భారం భరించాల్సిందేనా రాష్ట్ర ప్రజలందరూ? పాయింట్ నెంబర్ 1. ఒక్క అమరావతిలోనే 1,00,000 కోట్లు పోయడం వల్ల ఎవరు లాభపడేది? సంతోషం అండి. మీకు నాతోటి ప్యానలిస్టులు ఇద్దరికి కూడా నమస్కారం అండి. నమస్తే సార్. తొలి నుంచి కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం అనే విషయం రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఒక అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో పెట్టే ఒక అంశంగానే ఉంటూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకో దాన్ని వారి యొక్క సొంత వ్యవహారంగా, వారి ఇంట్లో వ్యవహారంగా, లేదా వారి వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారంగా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క ఆస్తులు పెంచుకునేదానికి దీన్ని ఒక వేదికగా చేసుకుని అనేక మార్లు అనేకమైన కుంభకోణాలు దీనిలో బయటకు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ అమరావతిలో తిరిగి పనులు ప్రారంభించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు స్థూలంగా. కానీ మేము తొలి నుంచి కూడా అమరావతి నిర్మాణంలో మేము డిమాండ్ చేస్తున్న అంశాలు అది ఒక సామాజిక రాజధానిగా ఉండాలి అనేది మా ప్రాథమికమైన డిమాండ్. అంటే ఆ రాజధానిలో సామాన్యుడికి స్థానం ఉండాలి, అన్ని కులాలకి స్థానం ఉండాలి, అందరూ బాగుండాలి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క మాటలను నమ్మి వేలాది ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు ఈ రోజు వరకు ఈశ్వర్ గారు ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలల సమయం అవుతున్నా కూడా ఈ 12 నెలల సమయంలో కూడా భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లను డెవలప్ చేసి ఈ రోజు వరకు ఇవ్వలేదు. సకాలంలో వారికి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా కౌలు డబ్బులను ఆపిన దాఖలాలు లేవు. ఇకపోతే వారి నిర్మాణం పేరుతో వారి అనునాయులకు ఆ ప్రాంతంలో భూములను ముందుగా కొనిపించి ఆ భూములను మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అమ్మించి దాని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారనేది జగమెరిగిన సత్యము. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిన పేర్లు రికార్డులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆ భూములు అంతకుముందు ప్రభుత్వం రాకన్నా 6 నెలల ముందు, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే అమరావతి పేరును ప్రకటించకన్నా ముందు ఎవరెవరి పేర్ల మీదకి రిజిస్ట్రేషన్లు మారినాయో అవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. అయ్యే మనం దాస్తే దాగే కాదు, మన తెలుగుదేశం పార్టీ బుకాయిచ్చినంత మాత్రాన అది ఆగే ప్రసక్తి లేదు. అలాగనే అమాయకులైనటువంటి దళితుల భూములను అసైన్డ్ ల్యాండ్లు అనే పేరుతో మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ధనం చెల్లించదు. కాబట్టి ఆ భూములు మీరు ఇప్పుడు అమ్మితే కనీసం మేము 1,00,000కో 2,00,000కో కొంటాము, అదే ప్రభుత్వం తీసుకుంటే మీకు ₹1 కూడా ఇవ్వదని వాళ్ళని భయపెట్టి రాత్రుల్లో కిడ్నాప్ చేసి పోలీసులు వ్యానుల్లో తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టుకొని రాత్రికి రాత్రే ఆ అసైన్డ్ భూములలో ఉన్న దళితుల యొక్క స్థానాల్లో ఉన్న భూములను అప్పనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేసిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున రాజధాని ప్రాంతంలో రైతును ఏ విధంగా అయితే దారుణంగా మోసం చేశారో అదే స్థాయిలో ఆ ప్రాంతంలో ఉన్న దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరిగినది. ఇది 2 రకాలుగా అన్యాయం సార్. మీరు చెప్పిన పాయింట్ ఒకటి, ప్రాంతంలోని కంటకాలను వదలలేదు, మురుగు కుంటల్ని వదలలేదు, బావుల్ని వదలలేదు, చెరువుల్ని వదలలేదు. వాటన్నిటినీ గుంపగుత్తుగా ఎంఆర్ఓల ద్వారా వాటన్నిటిని కొల్లగొట్టి వాళ్ళ పేర్ల మీదకి బనాయించుకుని మార్చుకుని ఆ భూములన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అమ్మేశారు. ఒక దారుణమైన, ఎవరికి అర్థం కాని, ఒక నైవంచనతో కూడుకున్నటువంటి ఒక పన్నాగం. రైట్. ఇది ఒక స్కామ్ కాకుండా ఇందులో ఇంకో పాయింట్ దాగుంది. చెప్పాలి, ఇంకో పాయింట్ ఉంది సార్. ఈ స్కామ్ కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు పేదలు, దళితులు ఉండకూడదు, అలాంటి వాళ్ళు ఎవరు ఈ రాజధానిలో కనిపించకూడదు. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళని తరిమి కొట్టడానికి అదే కారణం. ఈ దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరూ లేకుండా చేయాలనేది కూడా ఇది ఒక కారణం. అంటే వాళ్ళెవరూ ఉండకూడదు, ఇక్కడ ధనవంతులు మాత్రమే ఉండాలి. అదేనండి. నేను ఈశ్వర్ గారు నా పాయింట్, ఈశ్వర్ గారు, నేను ఈరోజు మీ డిబేట్లో నా తొలి డిమాండ్గా నేనేం చెప్పానంటే అమరావతి రాజధాని సామాజిక రాజధానిగా ఉండాలి. కరెక్ట్.
మీరు అది అందరి రాజధానిగా ఈ ప్రపంచానికి చూపించాలి. మ్మ్. తద్వారా మీరు అనుకుంటున్నటువంటి నిర్మాణం యొక్క వేగం పెరుగుతుంది. అవును. ఎందుకు హైదరాబాదు మన కళ్ళ ముందే అంత షార్ట్ స్పాన్లో అంత అనూహ్యంగా పెరిగింది అని అంటే అక్కడ అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ఈ దేశంలోని అన్ని జాతుల వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉండటానికి ఆయా కాల పరిస్థితులు, అక్కడ సామాజిక పరిస్థితులు, అక్కడున్న వాతావరణం అన్నీ కూడా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నము నిర్మాణం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదు. ఓకే. కానీ చేస్తున్న విధానం మీద మాత్రం తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. Yes. మీరు ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. ఇప్పటికే కొంత శాంక్షన్ అయింది, శుభం, సంతోషం. కానీ అంతకుముందు వచ్చిన 5,000 కోట్ల రూపాయలతో మీరు రాజధాని ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేశారు, దాని స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత, ఆ నిర్మాణ ఖర్చులతో అనగా తాత్కాలిక సచివాలయం ఖర్చుతో, తాత్కాలిక అసెంబ్లీ ఖర్చుతో మీరు ఒక శాశ్వత భవన నిర్మాణం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? ఇది విఫల రాజకీయం కాదా? అలాగనే హైవే రోడ్డు మీద నుంచి మీరు కలలు కంటున్న రాజధానికి, ఈ ప్రజలందరికీ మీరు చెబుతున్నటువంటి విధానానికి హైవే మీద నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా 4 లైన్ల రోడ్డు మీరు ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? ఓకే. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? గుత్తేదారులకు మీరు ఎంతెంతకి పర్సంటేజ్లకు అమ్మేశారు అనేది మీరు లెక్క చెప్పాలి. ఈ రోజున నారాయణ గారు చాలా తెలివిగా వారు ఏం చెబుతున్నారు, 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి అప్పులను సునాయాసంగా మేము తీసుకురాగలుగుతున్నాము. దానికి తిరిగి మళ్ళీ ఎలా చెల్లిస్తాము అని అంటే ఇక్కడున్న భూములలో అనగా రైతులచే తీసుకోబడిన భూములను దాని యొక్క విలువ పెంచి దాన్ని తిరిగి బయట ప్రైవేటు శక్తులకు అమ్మేసి ఆ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు తీరుస్తాం అంటున్నారు. ఏమండి, మీరు తీసుకునేది 1,00,000 రూపాయల అప్పు అయితే మీరు అప్పు తీర్చే సమయానికి ఆ 1,00,000 కోట్లు ఎంత అవుతుందండి? ఆ లెక్క చెప్పండి ముందు. మీరు అసలు రాజధాని నిర్మాణం యొక్క కాల పరిమితి ఎంత పెట్టారు? 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 7 సంవత్సరాల, 10 సంవత్సరాల? నా బిడ్డల తరాలు కూడా ఇప్పుడు తీసుకొస్తున్న 1,00,000 కోట్ల అప్పులు తీర్చడానికి మా జీవితాలు సరిపోతాయా? అలాగనే ఒకే చోట కేంద్రీకృతమైనటువంటి ఆర్థిక సంపద రాష్ట్ర రాజధానిగా ఈ రోజున మనము ఇక్కడికి వచ్చి తిప్పలబడాల్సిన పరిస్థితి ఎత్తుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వారొక్కరే పేరు తెచ్చుకోవటం కోసం, వారొక్కరే ఈయన పెద్ద నాయకుడు అని అనిపించుకోవటం కోసం ఆ రోజున హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలన్నిటి యొక్క డబ్బులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు అనేది అన్ని పేపర్ల మీద ఉంది, జనాలకు అందరికీ తెలుసు. ఈ రోజున మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం చేయబట్టే ఈ రోజున మనం తెలంగాణ నుంచి తరిమి వేయబడ్డాం. మీ ఆధ్వర్యంలో 3 ఎమ్మెల్యే సర్దుకొని మీరు అర్ధరాత్రి అక్కడి నుంచి కేసీఆర్ వెళ్ళిపోమంటే వచ్చేశారు. ఇది తీవ్రమైన అన్యాయం కాదా? మళ్ళీ ఈ రోజున మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం కోసం, మీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం కోసం మళ్ళీ అప్పులు చేస్తామని చెప్పి మాయ మాటలు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూపించిన గణాంకాలలో 52,000 కోట్ల రూపాయల అప్పుని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఈ మాటకే శాంక్షన్ తెచ్చుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు చెప్పలేదా ఈశ్వర్ గారు? కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు నాకు ఆల్రెడీ వచ్చింది 17,000 కోట్లు అని ఏదో నారాయణ గారు చెప్పినట్టు మేము విన్నామండి. అది మీరే దీన్ని ఇప్పుడు ధృవీకరించాలి. వారు